అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దేవల బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, మీకు కట్టలుగా డబ్బు రప్పించి ఒక స్విచ్ బోర్డ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ స్విచ్ బోర్డ్ కనుక మీరు ప్రతిరోజు 21 సార్లు కానీ 108 సార్లు కానీ చెప్పుకున్నట్లయితే మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుందండి. పూజ, మంత్రము, నియమాలు, వ్రతాలు ఏం కాదండి, కేవలం స్విచ్ బోర్డ్స్. వీటికి మీరు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవచ్చు, పీరియడ్ సమయంలో కూడా చెప్పుకోవచ్చు, ఎప్పుడు మీరు ఎక్కడ ఉన్నా కానీ చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ టైమే అని నేనేం చెప్పనండి. పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, ఇంకా మీరు ఎప్పుడైనా నైట్ షిఫ్ట్ వెళ్తున్నా, దారిలో వెళ్తున్నా, మీ బంధువుల ఇంటి దగ్గర ఉన్న ఎప్పుడైనా కూడా ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు అనమాట. సారీ అండి, ఈ స్విచ్ బోర్డ్ అయితే చెప్పుకోవచ్చు. చాలా శక్తివంతమైంది ఈ స్విచ్ బోర్డ్ అనేది. ఈ స్విచ్ బోర్డ్ మీరు చెప్పుకోవడం వల్ల త్వరగా మీరు యూనివర్స్కి అయితే కనెక్ట్ అవుతారనమాట. మీరు కోరుకున్నది ఏదైనా కానీ మీ దగ్గరకు వచ్చి పెడుతుంది. అంతేకాదండి, మీకు 4 వైపుల నుంచి డబ్బు రాబడి, అంటే ధన రాబడి మీకు ఎక్కువగా కావాలి అన్నా, ధనాన్ని ఆకర్షించి ఈ స్విచ్ బోర్డ్ మీరు ఒకసారి చెప్పుకొని చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీకే తెలుస్తుందండి. మీరు ఒకసారి చెప్పుకున్న తర్వాత రిజల్ట్ మీకే తెలిసి మీరు ఇంకొంతమందికి అయితే ఖచ్చితంగా మీరు షేర్ చేస్తారన్నమాట. కాబట్టి నమ్మకంతో చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. దేనికైనా కానీ నమ్మకమే విజయానికి తొలిమెట్టు అన్నమాట. కాబట్టి ఆ నమ్మకంతో మీరు చేసినట్లయితే మీకు కూడా మంచిగా జరుగుతుంది, మంచి ఫలితమే వస్తుంది. మీరు ముందుగా చెప్పుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మన మైండ్ అనేది చాలా పాజిటివ్గా ఉండాలి. మైండే కాదు ఫ్రెండ్స్, మన థింకింగ్ కూడా, మన ఆలోచన కూడా మంచిగా ఉండాలన్నమాట. అసలు నాకు జరగదు, అది లేదు, అది రాదు అట్లా కాకుండా నాకు జరుగుతుంది, నా వల్ల అవుతుంది, అది నా దగ్గరకు వస్తుంది, నేను డబ్బు సంపాదించగలను, ఇలా పాజిటివ్ థింకింగ్ అనేది మీలో ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం ఇలా మంచిగా ఆలోచిస్తూ పాజిటివ్గా అన్నీ అనుకుంటూ ఉంటామో అప్పుడు అలానే జరుగుతాయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, దేనికైనా కూడా మన ఆలోచనలే మూలం అన్నమాట. మనం జరగదు అని పదే తలుచుకుంటూ ఉంటే అది అస్సలు జరగదండి. కాబట్టి ఎప్పుడు అలా నిరాశ పడకుండా జరుగుతుంది, అది నా వల్ల అవుతుంది అని చెప్పి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అలానే జరుగుతుందండి. అది జరిగి తీరాలి. ఇది అలానే జరగాలి అని అనుకున్నప్పుడు ముందు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి ఫ్రెండ్స్. నెగిటివ్ థింకింగ్ కానీ, నెగిటివ్ థాట్స్ కానీ అస్సలు వద్దన్నమాట. మంచిగా ఆలోచించి మంచి పనులు చేస్తూ ఉన్నట్లయితే మీకు కూడా ఆ భగవంతుడు మంచిగా చేస్తారండి. మనం ఒకరిని మోసం చేయకుండా, ఒకరి సొత్తు మనం తినకుండా ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఆ భగవంతుడు మనకు మంచిగా చేస్తారు. ఇంకా త్వరగా మన కోరికలు తీరడానికి, మనం యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. మనము ఎలా అయితే మంత్రాలకి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తామో ఇవి కూడా అంతే వాల్యూగా ఉంటాయండి. ఒకసారి చెప్పుకుంటే మీకే అయితే తెలుస్తుంది అనమాట. మరి మనం చెప్పుకోవాల్సింది ఆ స్విచ్ బోర్డ్ ఏంటి, డబ్బుని ఆకర్షించే ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి. ఒకసారి చెక్ చేసి రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, మీ ఇష్టం అండి. మరి ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనంటే, కౌంట్ నౌ, డివైన్ నౌ, నౌ నౌ, సమ్హౌ 100%. కౌంట్ నౌ, డివైన్ నౌ, నౌ నౌ, సమ్హౌ 100%. ఇలా మీరు చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మీరు ఎన్నిసార్లు కూడా చెప్పుకోవచ్చు. వీలైతే 11 సార్లు 21 సార్లు చెప్పుకునేది ట్రై చేయండి. లేదు రాసుకుంటూ చెప్పుకుంటామంటే ఇంకా చాలా మంచిది. మీరు పొద్దున్న లేవగానే కూడా చెప్పుకోవచ్చు, లేదంటే పడుకునే ముందైనా కూడా చెప్పుకోవచ్చు అండి. చాలా మంచిది. ఎలాంటి నియమాలు ఏం పాటించాల్సిన అవసరం లేదు. మీరు నిశ్చింతగా ఉన్న చోటు నుంచి ఈ స్విచ్ బోర్డ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. డబ్బుని ఆకర్షించే ఈ స్విచ్ బోర్డ్ ఎంతో విలువైనది. కాబట్టి నమ్మకంతో చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది, కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.